దేశంలో మోదీ పాలన రావడం ఖాయమన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. రాముడుంటేనే దేశం ఉంటుందని, రాముడితోనే బీజేపీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ రాముడిని వదిలేసినందుకే బీజేపీ రాముని నినాదం ఎత్తుకుందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ గెలవడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటామన్నారు మురళీధర్ రావు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నిర్వహించిన తెలంగాణ మలయాళీ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో మురళీధర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరైతే ఇప్పుడు అందరికీ ఏదైనా అనుకోవడంలో ఇబ్బంది లేదు. నిన్నొచ్చినటువంటి వాళ్ళు, మొన్న వచ్చినటువంటి వాళ్ళు, అదే అనేక వచ్చినటువంటి వాళ్ళు ఆశపడుతుంటారు, పడాలి కూడా, అదే పార్టీలో ఉండేటువంటి ఆనందం. కానీ ఏది ఏమైనా 4 దశాబ్దాలుగా మనం ఏదైతే పనిచేస్తున్నామో దాని కారణంగా నేను మల్కాజ్గిరిలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. అనేక కాలనీలకు, లేకపోతే వాడలకు, బస్తీలకు గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా నేను పర్యటిస్తున్నా. అందుకని అది నడుస్తున్నది, అది పార్టీ గుర్తిస్తుంది. పాత అలవాటు దీని గురించి పార్టీ గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు మంచి డంకా బజాయించి దేశ ప్రధాని పూర్తి మెజారిటీతోని ఇంతకుముందున్న మెజారిటీ దాటిపోయి వస్తారు. మల్కాజ్గిరి ఈసారి బీజేపీ గెలుస్తుంది. మల్కాజ్గిరే కాదు, ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సీట్లు గెలిచేటువంటి పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. మేము రాముడిని పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు, నువ్వు కూడా రాముడిని పెట్టుకో. రాముడు మా ఓడని ఎందుకు ఇస్తున్నావు, మాకు అప్ప చెప్తున్నావు, నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు? రాముడిని విడిచిపెట్టాల్సిన అవసరం కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది? అర్థమైంది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు రాముడిని విడిచిపెడతారు, మేము పట్టుకుంటే మేము పట్టుకున్నాం అంటారు. అంటే వాళ్ళు కూడా విడిచిపెట్టాలి, మేము కూడా విడిచిపెట్టాలి. అంటే పాకిస్తాన్ కావాలన్నా ఇదే.